గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో జగన్మోహన్ రెడ్డి గారి సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ ఒక అంశం అయితే, మరొక అంశం భారతీయ జనతా పార్టీ ఎవరి వెనకుంది, ఎవరికి మద్దతు ఇస్తుంది అసలు? గుడ్ ఈవినింగ్ అండి. 1990 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. భారతీయ జనతా పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందంటే, జగన్ గారు చివరిలో చెప్పారు కదా, ఆయన పరిపాలన పట్ల అమిత్ షా గారు అమితమైన ఆనందంతో ఉన్నారని చెప్పారు. ఇప్పటి పరిపాలన పట్ల బాగోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏమో షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అని అనుకోమని చెప్పారనేది అడిగారు అక్కడ రిపోర్టర్ ఎవరు. అంటే ఆ ప్రశ్నకి ఇంకా కొనసాగింపు లేదు. అయితే నేనేంటంటే, అసలు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన గతంలో ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన ఆరోపించేవాళ్ళు ఆయన బల్ల కింద ఉన్నారా, కింద కూర్చున్నారా అని. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారిని అలా అనకూడదు, కానీ మరి ఆయన ఎవరు బల్ల కింద ఇంకా ఆయన చెప్పారో మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆ ఉన్న నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారు ముగ్గురులో ఒకళ్ళు బయటకు వచ్చి చెప్పేశారు, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఉండి మేము అలా మాట్లాడలేదండి, మేము రాష్ట్ర ప్రయోజనాలకే మాట్లాడతాం అని చెప్పేసి చెప్పారు. మరి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఆయన మామూలు విషయం కాదు. అమిత్ షా గారు చెప్తే జైల్లో వేస్తారంటే, అమిత్ షా గారు ఎవరిని పడతాను జైల్లో వేస్తారా? ఎందుకు వేస్తారు? నా ఉద్దేశం ఏంటంటే, జగన్ గారి కేసులన్నీ సుప్రీంకోర్టులో ఉన్నాయి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సార్ ఆయన జైలు లోపల వేయండి, జైలు కూడా కాదు, నాగేశ్వర్ గారు అన్న పదం ఏంటంటే లోపల వేయించండి అన్నారు. లోపల వేయించడం అంటే ఇంకా ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఫోన్ చేస్తే ఆ బెయిల్ రేజ్ చేసేసి లోపల వేసేస్తారా? అంటే న్యాయ వ్యవస్థ ఎలా ఉంది? మనం చెప్పారు కదా, ఆర్టీఐ వాళ్ళను పరాన్న జీవులు కాక్రోచ్లు లాగా ఉన్నారని చెప్పి సూర్యకాంత్ గారు చెప్పారు, గౌరవనీయులైన సూర్యకాంత్ గారు. అంటే మనం అసలు ఎట్లా పోతున్నాం మనం? అంటే న్యాయ వ్యవస్థను ఇప్పుడు ఆయన ప్రొఫెసర్ గా ఉన్నారు. యాక్చువల్ గా నేను ఆయన గురించి మాట్లాడేంత పెద్ద వ్యక్తిని కూడా కాదు. ఆయన మాలాంటి వేల మంది జర్నలిస్టులు తయారు చేశారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో గౌరవనీయమైన ఆయన హెడ్ ఆఫ్ ది జర్నలిజం గా పనిచేశారు. ఆయన ఇన్నాళ్ళు ఉన్నది ఒక పార్టీకి అనుకూలంగా, అంటే మరి ఎందుకో తెలియదు, ఆయన మరి గ్రహిస్తారేమో, వాడు ఏమైనా మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడతారేమో తెలియదు. ఈ విషయంలో ఆయన కొద్దిగా పొరపాటు పడ్డారేమో అని అనిపిస్తాం. సో అంటే ఆయన న్యాయ వ్యవస్థ గురించి కూడా చెప్పాలి. 12 ఏళ్ల పాటు బెయిల్ మీద ఉంటే కొల్యూడ్ అయ్యారా, లేకపోతే సుప్రీంకోర్టు న్యాచురల్ గానే మర్చిపోయిందా ఈ కేసుల్ని, లేకపోతే అమిత్ షా గారు లాంటి వాళ్ళు ఆపమంటే ఆపారా? వీటి మీద కూడా ప్రొఫెసర్ గారు చెప్తే బాగుండేది అనేది ప్రజలు కోరుకుంటున్నారు, నేను కాదు, ఎక్కువ మంది కోరుకుంటా ఉన్నారు. సో మరి చెప్పాలి. రెండోది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన ప్రెస్ మీట్ లో నాకు తెలిసి మల్లెల బాబ్జీ, అదేవిధంగా పెంగళి దశరథరాము, వంగవీటి రంగ, ఇవన్నీ 1980లో ఉన్నాయి. అంటే మాకు సమానమైన ఏజే జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అంటే అప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటారేమో జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయాలు కూడా తీసుకొచ్చారు ఇప్పుడు అన్ని కూడా. ఎందుకో తెలియలేదు. సరే, వీటన్నిటి మీద నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి అనుమానాలు ఉంటే చంద్రబాబు నాయుడు గారే వెళ్ళి వాళ్ళందరినీ చంపేశారని కనుక చెప్పుంటే, ఆయన ముఖ్యమంత్రి కాగానే అప్పుడు కేసులన్నీ తిరగదు లోపలేయాల్సింది చంద్రబాబు నాయుడు గారిని. పెంగళ దశరథరామ్ చంపింది ఒక జర్నలిస్ట్ ని చంద్రబాబు చెప్పారు ఇందాక ఆయన. అదే విధంగా వంగవీటి రంగ గారిని చంపిన దాని వెనక మొత్తం చంద్రబాబు ఉన్నారంట. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన చంపిన ఆయన అని కూడా అన్నారు. అదే నేనంటుంది, అది వాళ్ళందరూ లోపలేసేస్తే పోయేది కదా. బాలకృష్ణ గారు, నాకు ఆశ్చర్యం ఏంటంటే, నేను విమర్శించడం కాదు కానీ జగన్ గారికి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఎలాగంటే, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి కాదు, రంగా గారు చనిపోయినప్పుడు. చంద్రబాబు అప్పుడు 85లో వారు ఉన్నారా? లేదు, ఆయన కర్షక పరిషత్ చైర్మన్ గా ఉన్నారండి ఆయన. నేను లేదంటే ఆ టైంలో సరే టప్ప అని బాలకృష్ణ గారు దాన్ని కాల్ చేశారని కూడా బాగా చెప్పారు జగన్ గారు. చాలా యాక్షన్ కూడా చూపించారు. అసలు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, ఆ విషయం మాత్రం చెప్పలేదు, ఆయన మర్చిపోయారు. రాజశేఖర రెడ్డి గారు ఎందుకు ఉదాసీనంగా బాలకృష్ణ గారి విషయంలో ఆయన యాక్షన్ తీసుకోలేదో మనకు తెలియదు. వాళ్ళ నాన్నగారు తప్పే కదా, అది తప్పే కదా. తప్పు గురించి కాదండి నేను అనేది, వాళ్ళ నాన్నగారు ఇంట్లో అడిగితే పోయేది కదా, నాన్న ఎందుకు బాలకృష్ణ గారు వదిలేసావు, లోపలేసేయచ్చు కదా అని అడిగితే పోయేదిగా. ఇప్పుడు అడగడి కంటే అప్పుడే అడగాల్సింది. నేననేది ఏంటంటే, ఇప్పుడు రాజారెడ్డి గారు, వైఎస్ఆర్ గారు, వివేకానంద రెడ్డి గారు, నాకు రాజారెడ్డి గారి విషయం ఏంటంటే, గతంలో వాళ్ళకి గొడవలు ఉండేవి, దానిలో భాగంగా కక్షలు ప్రతీకారాల్లో భాగంగా చనిపోయారనేది తెలుసు. నిజానికి తెలుగుదేశం వాళ్ళే చంపేసింది, దానిలో ఎటువంటి అనుమానం లేదు. అప్పట్లో తెలుగుదేశంలో కొనసాగుతున్న వాళ్ళే చంపారు, అది అందరూ అనుకున్న విషయమే. అదేవిధంగా వైఎస్ఆర్ గారికి సంబంధించి
నిజానికి వైఎస్ఆర్ గారు చనిపోవటం మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా తెలియదు ఈ పార్టీ ఉందనేది ఒకటి. ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా. ఆయన పథకాలు, ఆయన యొక్క సింబలు, ఆయన మొహము, ఆయన బాడీ మీద పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి అంతటి ప్రాధాన్యత కలిగిన వ్యక్తి చంపటం అనేది చంద్రబాబు నాయుడు అయినప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిషన్ వేయలేకపోయారు? నిరూపిస్తే పోయేది కదా. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంపారు, మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు కదా. మరి పాపం రిలయన్స్ లో అప్పుడు ఆ మాల్స్ అన్నిటి మీద దాడులు చేశారు. దానికన్నా క్షమాపణ చెప్పాలి. మేము పొరపాటు పడ్డాము, రాజశేఖర రెడ్డి గారు చెప్పింది వాళ్ళు కాదు, రిలయన్స్ కాదు, ఇదిగో చంద్రబాబు నాయుడు అని నాకు తెలుసు, ఇదిగో ఇప్పుడు చెప్తున్నానని చెప్తూ పోయేది. అవును. నేనేంటంటే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అనేది పాయింట్. అసలు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఇదిగో మీరు చెప్పారు, బాగుంది, మీరు రాజధానిలో అవినీతికి పాల్పడుతున్నారు, ఆ అవినీతిని మేము ఎండగడతాము, నిలదీస్తాము, సభలు పెడతాము, పోరాటాలు చేస్తాము, ప్రజల సొమ్ముకి కస్టోడియల్ గా ఉండాల్సిన చంద్రబాబు నాయుడు గారు దోచుకు తింటున్నారు. మీరు ఏంటి జనాలందరూ మళ్ళాంటి వాళ్ళందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉండి నిలదీద్దాం చంద్రబాబు నాయుడు గారిని, ఎక్కడ అవినీతి జరుగుతుందో. అది మానేసి అప్పుడప్పుడు దశాబ్దాల క్రితం చనిపోయిన వాళ్ళందరినీ అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సానుభూతి కోసం మళ్ళీ పాదయాత్ర చేపడుతున్నారు కాబట్టి మళ్ళీ సానుభూతి కోసం ప్రయత్నిస్తా ఉన్నారా? ఇవన్నీ కూడా ప్రజల్లోకి ఇప్పుడు తీసుకెళ్లాలన్నారు. ప్రజలు అడుగుతారు కదా, సార్ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీటన్నిటి మీద పెంగళ దశరథరాము లేదా వంగవీటి మోహన్ రంగా గారు, ఎందుకంటే ఇటీవల కాలంలో కందుకూరులో ఒకటి జరిగింది, ఇక్కడ మామిళ్ళపల్లిలో ఒకటి జరిగింది, మచిలీపట్నంలో జరిగింది, కాపులకు సంబంధించి గొడవలు. వంగవీటి రంగా గారి గురించి ఇప్పుడు ఎందుకు హఠాత్తుగా గుర్తుకొచ్చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ 5 ఏళ్ల కాలంలో నిజంగా ఎవరైతే చంపారో, వంగవీటి మోహన్ రంగా అనే వ్యక్తిని ఎవరైతే చంపారో, ఆయన వాళ్ళందరూ అంతకులు తీసుకెళ్లి లోపలేస్తే జగన్ గారికి వేణోళ్ళ కొనియాడేవాళ్ళు. ఈ రాష్ట్రంలో ఉన్న కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరాధ్యదయంగా భావిస్తారు వంగవీటి మోహన్ రంగా గారిని. ఆయన చంపిన వ్యక్తిని జైల్లో వేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అప్పుడు ఎందుకు ఊరకనే ఉన్నారు? ఇప్పుడు ఎందుకు మళ్ళీ వంగవీటి మోహన్ రంగా గారి ప్రస్తావిస్తున్నారు? ఆ హంతకులకి శిక్ష పడేలా కనుక చేసినట్టయితే బానే ఉండేది. ఖచ్చితంగా కాపుల్లో గుండెల్లో చోటు కల్పించుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, కాపులు హృదయాల్లో ఉండేవాళ్ళు. వంగవీటి మోహన్ రంగా గారిని చంపిన వ్యక్తుల్ని కనుక లోపలేయించగలిగితే. కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు గుర్తుకొస్తున్నారు వంగవీటి రంగా గారు? నాకైతే అర్థం కావట్లేదు. దానికి శేఖర్ రెడ్డి గారు ఏమన్నారు అంటే, ఉదయం లేస్తే మా పార్టీని ఒక నేర చరిత్ర కలిగిన పార్టీ